కోయిల వైద్యం. తాతయ్య ఇంటికి చేరుకునేసరికి పిల్లలు ఏదో బొమ్మల పుస్తకం మీద మూగి ఉన్నారు. ఏమిట్రా ఆ పుస్తకం అని తాతయ్య అడిగాడు. పక్షుల బొమ్మల పుస్తకం తాతయ్య, బొమ్మల కింద పక్షులను గురించి రాసి ఉన్నది అని పిల్లలన్నారు. ఓ అదా సంగతి అంటూ తాతయ్య పడక కుర్చీలో చేరిగిలబడి పొడుంకాయ పైకి తీశాడు. పిల్లలు బొమ్మల పుస్తకం వదిలేసి తాతయ్య చుట్టూ మూగి తలా ఒక ప్రశ్న వేశారు. తాతయ్య, గుడ్లగూబ పగటిపూట గూట్లో నుంచి బయటకు రాదా? కోయిల కాకి గూట్లో గుడ్డు పెట్టి పొదిగిస్తుందా? ఇలా తలా ఓ ప్రశ్న వేశారు. మరే మధ్యాహ్నమే మన వేప చెట్టు మీద కోయిల కూసింది అని బుల్లాడన్నాడు. తన గూట్లో పెరిగిన కోయిల పిల్ల కూసిన దాకా కాకి తన పిల్లే అనుకుంటుంది. అది కూయగానే గూట్లో నుంచి తరిమేస్తుంది కదూ తాతయ్య అని పెద్దవాడన్నాడు. తాతయ్య వాళ్ళందర్నీ చూసి ఓ చిన్న చిరునవ్వు నవ్వి, దీనికంతా ఓ కథ ఉందర్రా అని అన్నాడు. కథ అనగానే పిల్లలు, కథ చెప్పు తాతయ్య అంటూ మరింత దగ్గరకు జరిగి కూర్చున్నారు. తాతయ్య చిటికెడు పొడుం పీల్చి కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక దేశంలో ఒక అరణ్యముండేది. అందులో ఒక భాగం పక్షుల రాజ్యం. ఒక రోజున ఒక కొంటె కుర్రాడు ఉండేలు బద్దతో చెట్టు మీద పిట్టలను కొట్టడానికి ఈ పక్షుల రాజ్యంలోకి వచ్చాడు. అప్పుడేమైందంటే వాడు విడిచిన మట్టి ఉండ ఒకటి ఒక గుడ్లగూబ డొక్కలో గుచ్చుకున్నది. గుడ్లగూబకు జరిగిందేమిటో తెలియలేదు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా దానికి పాపం డొక్కలో పోటు ఆరంభమైంది. ఆ బాధతో అది చిన్నగా మూల్గసాగింది. గుడ్లగూబ కూర్చొని ఉన్న చెట్టు మీదనే మరొక కొమ్మ మీద కాకి కూర్చొని ఉన్నది. అది గుడ్లగూబ మూలుగు విని, ఏం బావగారు, ఎందుకు మూలుగుతున్నారు అని అడిగింది. కాకి బావ, ఉన్నట్టుండి డొక్కలో పోటు ప్రారంభమైందిరా అని గుడ్లగూబ బాధతో మాట్లాడుతూ అన్నది. డొక్కలో పోటే, దాన్ని ఉపేక్షించరాదు, వెంటనే చికిత్స చేయించండి బావగారు. కోయిల గట్టి వైద్యుడు, ఎంతలేసి గడ్డు రోగాల్ని ఇట్టే కుదిరిచేస్తాడు అని కాకి అన్నది. అలా అయితే పొయ్యి ఆ వైద్యుణ్ణి పిలుచుకువద్దు, నీకు పుణ్యముంటుంది. అమ్మో బాధ అని గుడ్లగూబ అన్నది. కాకి తక్షణమే బయలుదేరి వెళ్ళి కోయిలను పిలుచుకువచ్చింది. కోయిల గుడ్లగూబను ఆపాదమస్తకం పరీక్షించి దాని బాధకు కారణం మట్టి ఉండా అని తెలుసుకున్నది. నా పరీక్ష అయిపోయింది, నాకింత ఇచ్చినట్టయితే చికిత్స కూడా చెప్పగలను అని కోయిల అన్నది. గుడ్లగూబ పిసినిగొట్టు. అందుకే కోయిల అంత నిష్కర్షగా తన ప్రతిఫలం గురించి మాట్లాడింది. ఒక చెంప చస్తూ ఉంటే నీకివ్వడం గురించి దిగులు పడతావేమిటి? వెంటనే చికిత్స ప్రారంభించు, ఇస్తాలే. అబ్బా అని గుడ్లగూబ మూలిగింది. కోయిల సంశయంగా ఉన్నట్టు కనపడింది. అది చూసి కాకి, నీ రుసుము గురించి విచారించకు, చికిత్స చేసేయ్, నీ రుసుముకు నేను పూచి ఉంటాను అని చెప్పింది. సరే అయితే చికిత్స చెబుతాను. రోగి భుజంలోతు నీటిలో కొంతసేపు కూర్చున్న మీదట బాధ దానంతటదే పోతుంది అని కోయిల అన్నది. వెంటనే కాకి ఎగిరి వెళ్ళి గుడ్లగూబ కూర్చోవటానికి తగిన నీటిగుంట కోసం వెతికి కనిపెట్టింది. గుడ్లగూబ వెళ్ళి అందులో కూర్చున్నది. కొద్దిసేపట్లోనే మట్టి ఉండ నాని మెత్తబడి గుడ్లగూబ డొక్కలో నుంచి జారి నీటిలో పడిపోయింది. గుడ్లగూబ బాధంతా చేత్తో తీసేసినట్టుగా పోయింది. గుడ్లగూబ సుఖంగా ఇంటికి తిరిగి వచ్చేసింది. మర్నాడు కోయిల గుడ్లగూబను చూడవచ్చి వ్యాధి నివారణ అయిందని విని, మరి నా మాటేమిటి అని అన్నది. నీటిలో కూర్చోమనటం కూడా ఒక చికిత్సనా? దానికి రుసుమా? ఎవరన్నా వింటే నవ్విపోతారు అని గుడ్లగూబ అన్నది. అదేమన్నమాట? రోగస్థితిలో బాధపడుతూ నన్ను పిలిపించావు. నేను శ్రద్ధగా రోగ నిదానం చేసి చికిత్స చెప్పాను. నా చికిత్స ఫలించింది. మరి నా రుసుము ఇచ్చుకోక తప్పేదేమున్నది అని కోయిల అన్నది. నేను నీకేమీ ఇవ్వను, నీటిలో కూర్చోమనటం చికిత్సేమీ కాదు అని గుడ్లగూబ అన్నది. ఆ సంగతేదో కాకిని అడిగి తేల్చుకుంటాను, తాను పూచి ఉంటానన్నది కదా అని కోయిల కాకిని చూడబోయింది. ఇవ్వటానికి నా దగ్గరేమున్నది? ఈ పక్షిరాజ్యంలో నాకన్నా కటిక దరిద్రుడు లేడు అని కాకి అన్నది. పక్షిరాజ్యానికి రాబందు న్యాయాధికారి. అందుచేత కోయిల రాబందు వద్దకు వెళ్ళి తన రుసుము విషయమై గుడ్లగూబ మీద, హామీ ఉంటానన్న కాకి మీద దావా తెచ్చింది. విచారణ జరిగింది. కోయిలకు రుసుమిచ్చుకుంటానని ఈ నా నోటితో నేననలేదు అని గుడ్లగూబ న్యాయస్థానంలో ప్రమాణం చేసింది.
కాకి మటుకు తాను కోయిలకు హామీ ఉంటానన్న మాట నిజమేనని ఒప్పుకొని తనకు ఆర్థికంగా ఏమాత్రం శక్తి లేదని అన్నది. ఆర్థికంగా శక్తి లేని పక్షంలో సేవ చేసైనా కాకి కోయిల రుణం తీర్చుకోవాల్సి ఉంటుంది. అందుచేత ఇక నుంచి కోయిల గుడ్లను కాకి పొదగాలని, పిల్లలను సాకాలని మేముత్తరువు చేస్తున్నాం అని రాబందు తీర్పు చెప్పింది. కనుకనే ఈనాటికి కాకులు కోయిల గుడ్లను తమ గుడ్లతో పాటు పొదిగి కోయిల పిల్లలకు రెక్కలు వచ్చిన దాకా సాకుతాయి. పోతే ఇక గుడ్లగూబ సంగతి. కోయిల తెచ్చిన ఫిర్యాదు మూలంగా గుడ్లగూబంటే మిగతా పక్షులన్నిటికీ అసహ్యం పుట్టిపోయింది. అందుచేత అది పగటిపూట ఏ పక్షికంటా పడకుండా తన గూట్లో దాగి ఉండి పక్షులన్నీ తమ గూళ్ళు చేరి నిద్రపోయే రాత్రి సమయంలో అది తిండి వెతుక్కుంటూ బయలుదేరుతుంది అంటూ తాతయ్య కథ ముగించాడు.